యోసేపు జీవితం ఎప్పుడైనా చూసారా? ప్రేమగా చూసి కన్న తండ్రి దూరం అయిపోయాడా? అన్నదమ్ములు దూరం చేశారు. కన్న తండ్రి నుంచి గోతిలో పడిపోయాడు, చెరసాలలో వేయబడ్డాడు, నలిగిపోయాడు, కృంగిపోయాడు. ఏ వ్యక్తి కూడా తన పక్కన నిలబడి ధైర్యం చెప్పడానికి లేరు. యోసేపు భయపడకు, నువ్వేం బాధపడకు అని చెప్పే మనిషి కూడా లేడా? ఏ వయసులో నలిగిపోయాడో తెలుసా? అతి చిన్న వయసులో యోసేపు నలిగిపోయాడు, చాలా బాధలు పడ్డాడు, చాలా బాధలు అనుభవించాడు. అలాంటి సమయంలో దేవుడు అతను విడిచిపెట్టకుండా దేవుడు అతన్ని ఒక స్థాయిలో పెట్టాడు, ప్రధానమంత్రిగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు వైపు తిరిగి చూశాడు కనుక. చూడండి, ఎక్కడైతే కన్న తండ్రి ప్రేమను కోల్పోయాడో, ఎక్కడైతే బంధుమిత్రుల ప్రేమ కోల్పోయాడో, తిరిగి మళ్ళీ సంపాదించుకున్నాడు, తిరిగి మళ్ళీ పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? తిరిగి పొందుకోవడానికి దేవుడి వైపు తిరిగి అతను చూశాడు కాబట్టి. నీ జీవితంలో కూడా కన్న తండ్రి ప్రేమను కోల్పోయావా? నీ జీవితంలో కూడా బంధుమిత్రుల ప్రేమను కోల్పోయావా? నీవు ఎవరు నిలబడి మాట్లాడట్లేదా? ఎవరు నీ పక్షాన లేరా? ఒకవేళ గుంటలో పడిన అనుభవంలో ఉన్నావా? చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతున్నావా? చెరసాల అనుభవంలాగా నువ్వు జీవిస్తున్నావా? నా పరిస్థితులు ఇంతే, నా బ్రతుకింతే అని బాధపడుతున్నావా? ఒకవేళ నువ్వు యోసేపులాగా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకో. యోసేపు ఏం చేశాడో తెలుసా? తన పరిస్థితులను చూడలేదా? తన పక్కన ఎవరో వచ్చి ధైర్యం చెప్తారని నిలబడలేదు, చూడలేదు. ఏం చేశాడో తెలుసా? దేవుడి వైపు చూశాడండి. ఒకవేళ నీకు కష్టం వచ్చిందనుకో, నీకు బాధ కలిగిన, నీకు శ్రమ కలిగిన, నువ్వు ఎవరి వైపు తిరిగి చూడాలి? దేవుడి వైపు తిరిగి చూడాలి. దేవుడి వైపు తిరిగి చూడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మనుషుల వైపు తిరిగి చూస్తున్నావు. నువ్వు మనుషుల వైపు తిరిగి చూసినంతసేపు నీ బాధలు అలాగే ఉంటాయి, నీ కష్టాలు అలాగే ఉంటాయి. ఎవరు తీర్చరు, ఎవరు నిన్ను ఆదుకోరు, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ ఒకవేళ మనుషులు సహాయం చేసినా కూడా అది కొంతవరకే ఉండొచ్చు, కొద్ది రోజులు మాత్రమే ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే తిరిగి చూడలేనంత ఆశీర్వాదం, పట్టరానంత దీవెనతో నువ్వు నింపబడతావు. యోసేపు తన తండ్రి దగ్గర కోల్పోయిన ప్రేమ మళ్ళీ పొందుకున్నాడు. ఎక్కడైతే బంధుమిత్రుల దగ్గర కోల్పోయిన ప్రేమను మళ్ళీ పొందుకున్నాడు. చెరసాలలో అనుభవాల్లో ఉన్న ఆ అనుభవాలన్నిటి నుంచి దాటుకుంటూ దేవుడి వైపు నిలబడ్డాడు. చూడండి, కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడి వైపు మాత్రమే చూశాడు. ఈరోజు నీ పరిస్థితుల వైపు నువ్వు చూడకు, నీ కష్టాల వైపు నువ్వు చూడకు. ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నాకు హెల్ప్ చేస్తారని మనుషుల వైపు తిరిగి చూడకు. ఈరోజు నీ పరిస్థితి మారాలంటే దేవుడి వైపు తిరిగి చూడ. దేవుడు నీకు సహాయం చేస్తా. చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్నావేమో. ఏమ్మా, నీకు బాధగా ఉండొచ్చు. నీ కన్న తండ్రిని కోల్పోయిన ప్రేమ తిరిగి రాకపోవచ్చు. ఒకవేళ కుటుంబంలో ఆ ప్రేమను కోల్పోయావా? నలిగిపోతున్నారా? బాధల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? మాకెవరు లేరే, మా పక్షాన నిలబడి మాట్లాడేవారు లేరని వేదన పడుతూ ఉన్నావా? నువ్వు ఎంత నలిగిపోయి ఉన్నావో. ఒకవేళ మనుషులు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు, మాకు సహాయం చేస్తారని చూస్తున్నావా? అమ్మా తల్లి, నీకు ఒక మాట చెప్పనా? యోసేపు ఏం చేశాడో తెలుసా? దేవుడి వైపు తిరిగి చూశాడు. పరిస్థితులు మార్చబడ్డాయి. ఈరోజు కూడా నువ్వు కూడా దేవుడి వైపు తిరిగి చూడు తల్లి. నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ కష్టాలు తీరుతాయి, నీకున్న ప్రతి పరిస్థితులు మారుతాయి. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ మనిషిగా మార్చబడతారు. దేవుడు ఆ స్థితిగా మార్చాలంటే, ఒక్కసారి నీ పరిస్థితులను మార్చుకోవాలంటే ప్రభు వైపు తిరిగి చూడ, దేవుడి వైపు తిరిగి చూడ. దేవుడు ఖచ్చితంగా నేను చూస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక.